హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో ఈ మధ్య కాలమే మా దగ్గరికి ఒక కపుల్ వచ్చారండి. వాళ్ళకి సమస్య ఏంటంటే తన వైఫ్కి గర్భసంచి సైజ్ చాలా చిన్నగా ఉందని చెప్పారు. తనకు అసలు పీరియడ్సే రావు అండ్ ప్రాబబ్లీ మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే లేదు అని బయట ఎక్కడో వాళ్ళు చెప్తే ఒకసారి ఒపీనియన్ కోసం మా దగ్గరకు వచ్చారు. సో ఇలా చాలామంది కపుల్స్ని చూస్తామండి. వాళ్ళకి గర్భసంచి సైజ్ చిన్నగా ఉండడం, పీరియడ్ అసలు రాకపోవడం అండ్ ఇలాంటి వాళ్ళల్లో కూడా ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండేలాగా చేసుకున్నాం. సో గర్భసంచి సైజ్ అసలు ఎందుకు చిన్నగా ఉంటుంది అండ్ వాళ్ళకి అసలు పీరియడ్ ఎందుకు రాదు అండ్ అలా ఉన్నప్పుడు మనం ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ఎట్లా చేయగలం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో గర్భసంచి నార్మల్గా మనకి ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ సైజ్ అనేది పెరుగుతుందండి. పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి హార్మోన్స్ ఉత్పత్తి అవ్వడం వల్ల మనకి గర్భసంచి పైన కూడా దాని ప్రభావం అనేది ఉండి గర్భసంచి సైజ్ అనేది పెరిగి మనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే టైంకి దాదాపుగా సైజ్ అనేది బాగుండి మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ గర్భసంచి సైజ్ కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి హార్మోన్స్ అనేది అండాశయం నుంచి రిలీజ్ అవ్వాలి. సో మనకి మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ సెక్రీట్ అయ్యి అండాశయంకి స్టిమ్యులస్ వచ్చి ఎగ్స్ పెరగడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి హార్మోన్స్ పెరిగి మనకి గర్భసంచి సైజ్ కూడా కొంచెం పెరుగుతుంది. సో కొంతమందికి కొన్ని ఇష్యూస్ వల్ల అండం ఉత్పత్తి అవ్వడం అనేది జరగకపోవచ్చు, లేదా మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వకపోవచ్చు, లేదా పుట్టుకతోనే గర్భసంచి చాలా చిన్న సైజ్గా ఉండొచ్చు. సో ఇలా వేరియస్ రీజన్స్ వల్ల మనకి ఓవరీస్ పనిచేయకపోవటం వల్ల కానీ లేకపోతే గర్భసంచి సైజే పుట్టుకతో చిన్నగా ఉండడం కానీ చూస్తూ ఉంటాం. సో వీళ్ళకి కొన్నిసార్లు మెదడు నుంచి హార్మోన్స్ లేక అసలు హార్మోన్స్ ఉత్పత్తి లేక పీరియడ్ కూడా రాదు. సో ఇలాంటి వాళ్ళల్లో మనము బయట నుంచి కొన్ని హార్మోన్స్ ఇస్తే గర్భసంచిలో మనకి మార్పులు అనేవి కనిపించి వాళ్ళకి పీరియడ్ రావడానికి అవకాశం ఉంటుంది. రెండోది, వాళ్ళకి ఓవరీస్లో కనుక ఫాలికల్స్ ఉండి ఎగ్స్ ఉంటే మనం ఇంజెక్షన్స్ ద్వారా దాన్ని స్టిమ్యులేట్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఓవరీసే మనకి ఫాల్ట్ ఉండి చాలా చిన్నగా ఉండి ఫాలికల్స్ లేకపోతే డోనర్ ఎగ్ ద్వారా వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి మనం ట్రై చేయొచ్చు. సో అస్సలు పీరియడ్ రాని వాళ్ళకి కూడా మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో గర్భసంచి ఉండి చిన్నగా ఉన్నా కూడా మనకి గర్భసంచి కనుక ఉంటే వాళ్ళకే ఓవరీలో ఫాలికల్స్ ఉన్నాయి అంటే వాళ్ళ ఎగ్ ద్వారానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. వాళ్ళకి కనుక ఫాలికల్స్ లేకపోతే డోనర్ ద్వారా అయినా మనం ట్రై చేసి వాళ్ళకే ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవచ్చు. సో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని అంటాము. సో ప్రతి నెల ఆడవాళ్ళకి ఎట్లాగైతే హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయో మనం బయట నుంచి అవే హార్మోన్స్ని రీప్లేస్ చేసి రెగ్యులర్గా వాళ్ళకి పీరియడ్ రావడానికి ఒక 3 to 6 months వరకు మనం ట్రై చేస్తే గర్భసంచి సైజ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు అండ్ వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో వాళ్ళకే ఎగ్స్ ఉంటే అది స్టిమ్యులేట్ చేయడానికి కొన్ని హార్మోన్స్ ఇచ్చి వాళ్ళు న్యాచురల్గా కూడా ట్రై చేయొచ్చు. ఎగ్స్ కనుక లేకపోతే లేదా తక్కువ ఉంటే లేదా మనం న్యాచురల్గా ట్రై చేసి ప్రెగ్నెన్సీ రానప్పుడు ఐవీఎఫ్ లాంటిది కూడా చేయొచ్చు. అండ్ ఒకవేళ ఎగ్స్ అస్సలు లేకపోతే డోనర్ ఎగ్ వాళ్ళ హస్బెండ్ స్పర్మ్తో కలిపి ఎంబ్రియో ఫామ్ చేసి వాళ్ళకి గర్భసంచిలో పెట్టచ్చు. సో ఎటువంటి సమస్య అయినా కూడా అసలు ప్రాబ్లం ఏంటి తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు చేస్తే డెఫినెట్లీ ఏదో ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. కొంతమందిలో చాలా చిన్నగా ఉండి గర్భసంచి ఇంకా అసలు పొర అనేది డెవలపే అవ్వట్లేదు అన్న వాళ్ళకి సరోగసీ ఆప్షన్ కూడా ఉంది. సో ఎంత సమస్య ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి డెఫినెట్లీ ఒక దారి అనేది ఉంటుందండి. ఒకసారి సంప్రదిస్తే చాలు. థ్యాంక్ యూ.